నేను లోకల్ అంటున్నాను నాని. ప్రస్తుతం ఇదిగో మనల్ని లోకల్గా చూపించడానికి నేను కూడా అదే డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చాను. సో హీఈస్ విత్ us. హాయ్ నాని, హౌ యూ? ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్, వెరీ గుడ్. యా కమ్. సి మీరు లోకల్ అనగానే మామూలుగానే మాకు నాని ఎలా ఉంటాడో తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటాడంటే ఇంకా ఏమన్నా మాస్ చూపిస్తున్నారా ఈ సినిమాలో అనేది ఒక పాయింట్ హైలైట్ అవుతుంది. ఎలా ఉండబోతుంది? మాస్ ఏమీ లేదు, కేవలం ఇది ఒక లవ్ స్టోరీ. చాలా మంది మాస్ అనుకుంటున్నారు. ఒక 10% మాస్ ఎలిమెంట్స్కి సంబంధించిన విషయాలు ఉన్నా ఓవరాల్గా మాత్రం ఇది లవ్ స్టోరీ. అవునా? మాకైతే మాత్రం ఏమనిపిస్తుందంటే నాని ఏ స్టోరీ లైన్ చేసినా ఏదో కొత్తదనం ఉంటుంది. పోనీ కొత్తదనం లేకపోయినా నాని యాక్టింగ్తో దానికి ఆ కొత్త లుక్ వస్తుంది అనిపిస్తుంది. మొత్తం ట్రైలర్ చూస్తే నాని తప్పితే ఎవరు కనిపించట్లేదు. లేదండి, అందరూ కనిపించారు. డైలాగ్స్ అన్ని మీవే అనిపిస్తున్నాయండి. ఆబ్వియస్లీ అంటే సినిమా లీడ్ కొంచెం ఫన్ డైలాగ్స్ ఎక్కువ అన్ని నా మీద ఉంటాయి కాబట్టి దాని మీద కట్ అయింది ట్రైలర్ అంటే. అంతేనా? సరేనైతే అదే ఫన్ క్రియేట్ చేద్దాం. బికాస్ మీరు ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు, ఇప్పుడు తర్వాత హీరోగా సెటిల్ అయ్యారు. ఒకవేళ ఇదే సీన్ మీ అధీనంలో ఉంది, ఓకే అండి, ఇప్పుడు మీరు సీన్ క్రియేట్ చేయాలి, ఆ లోకల్ డైలాగ్స్ పండించాలి నాతోటి, అది సాధ్యమేనా? మీతో బ్రహ్మాండంగా చేయొచ్చు. సరే అయితే ఫస్ట్ ఒక అటైర్ మారుద్దామండి, లిటిల్ బిట్. ఏ కర్చీఫ్ కావాలి? ఇదేం చాలా భయంకరంగా ఉంది, ఇది తీసుకుంటాను నేను. సరే అయితే ఇది నేను తీసుకుంటాను. సో ఇప్పుడు ఎవరైనా ఇలా ఒక ఇస్తే అంటే ఇలా కడతారు కదా, ఎలా? అలా నేను కాలర్కి పెట్టుకుంటాను. ఓకే, బాగా ఉందా? కొంచెం పొలిటీషియన్ ఫీల్ ఉందా? బాగుందండి. నా చూడండి ఎలా ఉంది, మ్యాచ్ ఎందుకు బ్లాక్ అండ్ బ్లాక్. బాగుంది. ఓకే, ఏదో ఒకటి పిక్ చేయండి. ఇదేంటండి బేసిక్గా టిష్యూ పేపర్ పిక్ చేయమంటే చూడండి అందులో ఏముందో. ఓ దీంట్లో ఏమన్నా టిష్యూలో ఇష్యూ ఉందేమో చూద్దాం. వయసు వచ్చిన ఇష్యూ ఓవర్ టిష్యూ. నేను కడుతున్నా, ట్రై చేస్తాను. ఏదో రాసింది, ఏదండి అది మీకు అర్థం కాదు. ఏం పోయే ఓకే అండి. సో 5th వన్ అంటే ఈ ట్రైలర్ లో 5th డైలాగ్ మేము చూసిన ట్రైలర్ లో అదే మీరు ఆమెను అంటారు కదా, అందరూ లవ్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు లవ్ చేయట్లేదు, ఏం పోయే కాలం అని అంటారు కదా, ఇది ఒకసారి అదేనండి. అది కొంచెం లీడ్తో పాటు అన్న, ట్రైలర్లో లేని డైలాగ్తో పాటు ప్రతి అడ్డమైన డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు మాత్రం అవట్లేదు, ఏం పోయే కాలం అని. ఓకే, ఇప్పుడు అది ఒకవేళ నేను చెప్పాలనుకుంటే నా స్టైల్లోనే చెప్పాలా? మీ స్టైల్లో చెప్పాలనుకుంటే ఇప్పుడు బేసిక్గా పక్కనున్న కీర్తితో అంటున్నాను నేను, ఇప్పుడు మీరు పక్కనున్న నాతో అనొచ్చు. సో చూసావా, ప్రతి అడ్డమైన డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు మాత్రం డిస్టర్బ్ అవ్వట్లేదు, ఏం పోయే కాలం. చూసావా, ప్రతి అడ్డమైన డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు మాత్రం డిస్టర్బ్ అవ్వట్లేదు, ఏం పోయే కాలం. అరే సూపర్ బ్రహ్మాండం, అంతే. అంతే సింపుల్. ఎందుకంటే మీరు అలా న్యాచురల్ గా మాట్లాడేస్తారు. అదే వాయిస్ మార్చారు అనుకోండి, అప్పుడు మేము చేయలేము. వాయిస్ మార్చి ఎందుకంటే కష్టపడటం, న్యాచురల్గా చేస్తే బెటర్ కదా. అదే ప్రొడక్షన్ పరంగా మీకు ఆల్రెడీ తెలుసు దిల్ రాజు బ్యానర్ అంటే ఎలా ఉంటుందో. వాళ్ళు లాస్ట్ లో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు యాక్చువల్గా ఈ సినిమాలు చూస్తే కనుక. ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉంది? మెసేజ్ అన్నది చాలా చాలా మెసేజ్ లాగా కాదు కానండి, ఒక ఫ్యాక్ట్. ఇప్పుడు పేరెంట్స్ అందరూ మనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, మనకి ఏది కంఫర్టబుల్గా ఉంది, మన దృష్టిలో వాళ్ళు ఎక్కడైతే హ్యాపీగా ఉంటారు, ఎవరిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు, మనం డిసైడ్ అయిపోతాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎవరంటే ఇష్టం, వాళ్ళ మనసులో ఎవరున్నారు, ఎవరితో హ్యాపీగా ఉంటారు. చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కంఫర్ట్, లగ్జరీని హ్యాపీనెస్తో మనం కన్ఫ్యూజ్ అవుతాం. రెండు వేరు విషయాలు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వీళ్ళు చాలా పెద్ద ఇంట్లో ఉంటారు, పెద్ద కారు ఉంటుంది, సో నా కూతురు హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. హ్యాపీగా ఉంచే విషయాలు అవి కాదండి. అంటే మనకి లైఫ్లో మనం చాలామంది హైదరాబాద్లో కల్లా రిచెస్ట్ పర్సన్ తీసుకోండి, తను చాలా హ్యాపీగా ఉండకపోవచ్చు, తనకి ఏదో డిప్రెషన్ ప్రాబ్లం ఉండే చాలా ఉండొచ్చు. మనం బయట నుంచి చూసేవాళ్ళం ఎంత రిచ్ కదా, ఆడు చాలా హ్యాపీగా ఉంటాడు అనుకుంటాం. దానికి ఆస్తులకి, రిచెస్కి, కంఫర్ట్కి, ఆనందానికి సంబంధం లేదు. బేసిక్గా ఇప్పుడు మీరు నాకు మంచి ఫ్రెండ్ అంటే ఈరోజు ఇక్కడ కూర్చొని నేను మీ కంపెనీ ఎంత ఎంజాయ్ చేస్తానో, ఒక 5 స్టార్ హోటల్లో నాకు పెద్దగా ఇష్టం లేని వాళ్ళని పక్కన కూర్చోబెట్టి నేను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సో నచ్చిన మనిషితో ఉండటమే సంతోషం, నచ్చిన మనిషితో ఉండటమే కంఫర్ట్, లగ్జరీ. అన్నీ కంఫర్ట్, లగ్జరీ అంటే బయట ఉన్న వస్తువుల్లోనో మన చుట్టూ ఉన్న ఆస్తుల్లోనో ఉండదు, మనుషుల్లో ఉంటుంది, ఇష్టమైన మనుషుల్లో ఉంటుంది. అది కనుక పేరెంట్స్ కానీ ఎవరైనా తెలుసుకోగలిగితే అందరి లైఫ్లు చాలా హ్యాపీగా ఉంటాయి అన్నది అండర్ కరెంట్ లైఫ్. కరెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి బడ్డీ దగ్గరికి వెళ్ళి చాయ్ తాగుతాం,
అదొక తృప్తిగా ఉంటుంది అందరితో పాటు. మేబీ అది 5 స్టార్ హోటల్లో వెళ్ళి ఉండదు definitely. అంటే ఇప్పుడు మనం చాయ్ నిజంగా మనం యా బ్రహ్మాండంగా ఏమిటిది కొంచెం లోకల్ స్టైల్లో ఉంది చక్కగా. ఆసమ్, థ్యాంక్ యూ. సో లోకల్ స్టైల్ చాయ్ అండి ఇది. cheers. చెప్పండి, ఇంతకుముందు ఏదో మాట్లాడుతుంది. సూపర్. సో అది మెసేజ్లో కదండి, బట్ మనందరం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ అది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో చిన్న రైల్వే ట్రాక్ పక్కన ఎక్కడైనా కూర్చున్నా సరే బోల్డ్ ఎంత టైం పాస్ అవుతుంది. అలానే నా ఫ్రెండ్స్ కానీ ఒక కొత్త గ్రూప్తో నేను నిజంగా ఏదో పబ్కి వెళ్ళి బోల్డ్ అంత ఖర్చు పెట్టినా సరే మనకు అంత ఎంజాయ్మెంట్ దక్కదు. సో రెండు వేరు విషయాలు, అండ్ దాన్ని అర్థం చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది చాలా అండర్ కరెంట్గా అండర్లైన్ చేస్తాం. అంటే ఇట్స్ నాట్ అ మెసేజ్ చెప్తున్నట్టు కూడా కాదు, బట్ అది బేసిక్ ఫ్యాక్ట్. అది మన అందరికీ తెలిసిందే, బట్ మనం అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తాం. ఈ సినిమాలో డాన్స్ బాగా చేశారు అంటే ఈ సినిమాలో ఆ స్కోప్ ఉండింది, చేసాం. అండ్ దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ యాడ్ అయ్యింది, సో ఆటోమేటిక్గా డాన్స్ చేయాలి. మీరు తాగుతూ ఉంటారా జనరల్గా చాయ్? నేను టీ తక్కువ, కాఫీ టీలు తాగను పెద్దగా. మీ డైట్ ఎలా ఉంటుంది? బాడీ బిల్డ్ చేయడం అన్నది అసలు అది సెకండరీ అండి. ఫస్ట్ థింగ్ అసలు డైటింగ్ ఇలాంటివి అన్న అసలు ఏ గొడవ లేదు. ఏదంటే అది తింటాను. ఇంట్లో ఏం వండినా సరే హ్యాపీగా, అంటే నేను యాక్టర్ అవ్వకముందు మామూలుగా ఎలా అయితే భోంచేస్తామో ఏమైతే తింటామో అదే కంటిన్యూ అవుతుంది. కొత్త అలవాట్లు, యాక్టర్ అయిపోయాం కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు అలాంటివి ఏమీ లేవు. సరే అండి, అయితే ఇంకొక క్వశ్చన్ తీద్దాం. ఈసారి ఏమొస్తుందో మనం చూద్దాం. ఈసారి నేనే తీయాలా? టిష్యూలో ఇష్యూ అంటాం కదా. ఎస్, ఒక్క రీజన్ చెప్పు, నేను ఎందుకు ఎవరు లవ్ చేయకూడదని ఒక డైలాగ్ ఉందండి. అంటే హీరోయిన్ పడేయడానికి మీరు ఉపయోగించిన అస్త్రం ఏది? ఒకసారి మా కోసం. బేసిక్గా అమ్మాయి డైలాగ్ ఏంటంటే చూడగానే లవ్ చేయడం ఏంట్రా, నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు ఒక్క రీజన్ చెప్పు అంటుంది. అప్పుడు నేను ఎందుకు లవ్ చేయకూడదు ఒక్క రీజన్ చెప్పు అన్నది నా డైలాగ్ బేసిక్గా. సో అది చాలా ఈజీ డైలాగ్, మీరే చెప్పేయచ్చు, యాస్టీస్గా కూడా చెప్పేయచ్చు. నేను మిమ్మల్ని అమ్మాయిది చెప్పాలి, మీది చెప్పాలా? మీ ఇష్టం. సరే, అప్పుడు మీరు అమ్మాయి చెప్పండి. కొంచెం అమ్మాయిది చెప్తే మీరు చెప్పేస్తారు కదా. అమ్మాయి డైలాగ్ ఏంటండి? చూడగానే లవ్ చేసేయడం ఏంట్రా, అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు ఒక్క రీజన్ చెప్పు. ఓకే, ఐ ట్రై. చూడగానే లవ్ ఏంట్రా, అసలు నన్ను టేక్ టూ అలా టేక్స్ తీసుకుంటారా అండి? చాలా తీసుకుంటామండి. మీరు చక్కగా అట్లీస్ట్ టేక్ 2లో చెప్పేస్తారు నాకు తెలిసి. మేము అప్పుడప్పుడు 10-20 కూడా వెళ్తుంది. ఓకే, అయితే సరే. చూడగానే లవ్ ఏంట్రా, అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు ఒక్క రీజన్ చెప్పు. అసలు నేను ఎందుకు లవ్ చేయకూడదు ఒక్క రీజన్ చెప్పు. అప్పుడు పడిపోవాలా? పడిపోకర్లే, అప్పుడు ఇంకా చాలా అమ్మాయి కాస్త తిట్టుకొని వెళ్ళిపోతుంది సినిమాలో. బట్ తర్వాత మెల్లగా ఆబ్వియస్లీ పడతారు. ఓకే, చెప్పండి, మిమ్మల్ని చూడగానే జనాలు ఎందుకు లవ్ చేయకూడదు? నన్నా? అవును, కరెక్ట్, ఎందుకు లవ్ చేయకూడదు, చేయాలి. బేసిక్గా. అండ్ ఆల్సో ఏంటంటే అండి, మనం ఇప్పుడు చాలామంది మన దగ్గరకు వచ్చి మనం అంటే ఇష్టం, మన యాక్టింగ్ అంటే ఇష్టం, ఇలా ఎన్ని చెప్పినా అది డెఫినెట్గా అది ఒక పర్సనల్గా తీసుకునే కాంప్లిమెంట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చేస్తున్న క్యారెక్టర్లు, మనం చేసిన సినిమాలు, అందులో మన క్యారెక్టరైజేషను, మన ఇవన్నీ నచ్చటం వల్ల ప్రేక్షకులకి యాక్టర్స్ కూడా నచ్చుతారు. సో ఎప్పుడైతే అంత కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అందరి తరఫు నుంచి, అందరూ ఇంతగా ఇష్టం అని చెప్తున్నారో దాని అర్థం మనం చేస్తున్న సినిమాలు, మనం చేస్తున్న క్యారెక్టర్లు ఆ కరెక్ట్గా వచ్చినాయి అని అర్థం. సో ఏ హీరోకైనా ఏ యాక్టర్కైనా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏదైతే ఫ్యాండమ్ ఉందో దాంట్లో 90% ఆఫ్ ద క్రెడిట్ వాళ్ళు చేసిన క్యారెక్టర్లు వెనకాల ఉన్న డైరెక్టర్లు, యాక్టర్లు, వాళ్ళని చూపించిన సినిమాటోగ్రఫర్లు, వాళ్ళతో డ్యాన్స్ చేయించిన కొరియోగ్రాఫర్లు, వీళ్ళందరూ కష్టపడితే ఒక స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ని అంత ఎఫెక్టివ్గా పోర్ట్రే చేయగలం మేము. బట్ ఎండ్ ఆఫ్ ది డే అంత క్రెడిట్ మాకు వస్తుంది, ఎందుకంటే ప్రేక్షకులు చూసినప్పుడు వాళ్ళు వచ్చి మీ ఫ్యాన్స్ అని, మీ ఫ్యాన్, అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. బట్ మాకు వచ్చే క్రెడిట్లో మాత్రం 90% వీళ్ళందరికీ షేర్ చేసుకోవాల్సిన అవసరం. బట్ మీ కెరియర్లో ఇప్పుడు మీరు ఏ స్టెప్లో ఉన్నారనుకుంటున్నారండి? ఇంకా లెర్నింగ్ స్టెప్లో ఉన్నారా, లేకపోతే ఇంకొకటి టీచ్ చేసే స్టెప్లో ఉన్నారనుకుంటున్నారా? లెర్నింగ్ స్టెప్ అండి, ఇంకో 20 ఏళ్ళైనా లెర్నింగ్ స్టెప్లోనే ఉంటాను. లెర్నింగ్ అనేది అది ఎంత నేర్చుకున్నా సరే అయ్యే విషయం కాదండి. మనం ఎంత తెలుసుకున్నా సరే సముద్రంలో ఒక నీటి చుక్కే. సో ఐ థింక్ నేను ఎప్పుడు లెర్నింగ్ దాంట్లోనే ఉంటాను. ఎట్ ద సేమ్ టైం మనకు తెలిసిన కొన్ని విషయాలు పక్క వాళ్ళకి తెలియజెప్పడంలో తప్పలేదు. ఇది లోకల్ లాగా ఉందా, నేనేమో దుబాయ్ షేక్ లాగా ఉన్నానని డౌట్ వస్తున్నాను. అయితే సరే అండి, అది తీసేద్దామా, ఇంకో కేటగిరీలోకి వెళ్ళిపోదామా? వెళ్దాం. ఎస్, ఓకే. ఇది నేను లోకల్ అంటే ఎలా చెప్పండి? లోకల్ అంటే ఇక్కడ కట్టేసి నేను చెప్తా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
అందుకే మిమ్మల్ని అడుగుతోంది లోకల్ అంటే ఏ స్టైల్ ఉండాలి. ఇది కరెక్ట్. ఓకే, సో నేను కూడా కట్టుకుంటాను అయితే. నేను కడతాను రైట్ హ్యాండ్. ఓకే, అది అంతే. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, బట్ నేనేమనుకుంటున్నానంటే మీరు నాకు టీచరే, బికాస్ మీరు చెప్తుంటే నేను చేస్తున్నాను కాబట్టి. ఓకే, ఫ్రెండ్ అండ్ టీచర్. ఓకే అండి, సో మీ స్పెట్స్ తీసుకోండి. ఇప్పుడు కొన్ని వేరియేషన్స్, ఇప్పుడు ఆ డైలాగ్ ఉంది కదా, ఒక రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు అనేది, కోపంతో చెప్పండి. ఒక్క రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు. చెప్పాను కోపం. ఒక్క రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు. నా వైపు చూస్తున్నప్పుడు కోపం తగ్గింది, ముందు చూస్తున్నప్పుడు కోపం ఉంది. ఒక్క రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు. ఇది చాలా కోపం ఉంది. వచ్చిందా? ఓకే, ఇప్పుడు స్టైల్ గా చెప్పండి. ఒక్క రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు. ఓకే, నేను కూడా ట్రై చేస్తాను. ఒక్క రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు. అంటే 10కి 8 మార్క్స్, 5 ఇది 10కి 10. ఒకవేళ ఏడుస్తూ చెప్పాలంటే ఎలా చెప్తారు ఇదే డైలాగ్. ఒక్క రీజన్ చెప్పు నేను ఎందుకు లవ్ చేయకూడదు. అది నాకు భీమిల్ క్లైమాక్స్ చూపించేస్తున్నారు కబడ్డీ. అది మరీ ట్రాజిక్, అది టూ మచ్. నిజంగానే అండి, మీరు ఎన్ని సినిమాలు మీ సినిమాలు చూసినా కూడా నాకు ఆ భీమిల్ కబడ్డీ క్లైమాక్స్ సీన్ లో చూసిన నాని ఇంకంతే ఎక్కడో పీక్స్ లో ఉంటారు. అవునండి, చాలా మందికి ఆ సినిమా చాలా పర్సనల్ ఫేవరెట్. అంటే థియేటర్లో ఎంతమంది చూసాను నాకు గుర్తులేదు కానీ, నాకు తెలియదు కానీ టీవీలో వచ్చినప్పుడు కానీ ప్రతిసారి నాకు మెసేజెస్ ఉంటాయి ఫోన్లో. ఇంకా హాంటింగ్గా ఉంది, అసలు నిన్న చూసినప్పటి నుంచి మూడంతా మారిపోయింది సినిమా. ఇలా చాలామంది, అంటే మనకు మామూలుగా కూడా తెలుగు సినిమాలో ట్రాజడీయే తక్కువ, భీమ్లీలో ట్రాజడీ చాలా షాకింగ్గా ఉంటుంది. చాలా అంటే చాలా సడన్గా ఉంటుంది, అంటే డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టం అనమాట. ఇట్స్ స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఇంకొకటి తీయండి. నెక్స్ట్ ఇష్యూవా, చేజింగ్లు బాబు గడ్లు వస్తుంది. స్టార్ట్స్. మన గ్రూప్లో చేజింగ్లు, యాక్షన్లు, ఫైట్లు ఏమీ లేవని తెగ ఫీల్ అయిపోతున్నాం. ఇక బాబుగాడ్ లవ్ స్టోరీ 4 ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తదాస్తు. హైఫై. ఓకే, ఈ సినిమాలో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే నాని, ఓకే మేము నానిని ఫస్ట్ పెట్టేసాం అనుకోండి, నెక్స్ట్ హైలైట్స్. ఐ థింక్ ఫన్ క్వశ్చన్, డైలాగ్స్ విల్ బి మేజర్ హైలైట్. డైలాగ్స్ ఎవరండి రైటర్? ప్రసన్న కుమార్ అని ఈ సినిమాకి డైలాగ్స్ అండి. సినిమా చూపిస్తే మా కూడా తను రాశాడు. చాలా ఏమంటారు, చాలా మంచి టైమింగ్ ఉందన్నమాట. అంటే మామూలు కాన్వర్జేషన్ని కూడా చాలా ఫన్నీగా తను రాయగలడు. అండ్ అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. సినిమా మీరు చూసినప్పుడు కూడా బోల్డ్ అనే డైలాగ్స్కి మీరు చిన్న స్మైల్స్ కాకుండా పెద్దగా నవ్వుకునే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అన్నిటికీ కారణం ప్రసన్న రైటింగ్, అది ఒక హైలైట్. అండ్ దాన్ని త్రినాథ్ గారు పిక్చరైజ్ చేసిన విధానం, దానికి దేవి మ్యూజిక్, ఈ 3 మేజర్ హైలైట్స్. అపార్ట్ ఫ్రమ్ ద పర్ఫార్మెన్సెస్లో కూడా నేను ఫస్ట్ కాదు, నా దృష్టిలో నాకు సచిన్ కడేకర్ గారు కీర్తి వాళ్ళ ఫాదర్ రోల్ ప్లే చేశారు. ఆయన, నవీన్ చంద్ర, కీర్తి, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ఆ తర్వాత 4th నేను. మీరు ఇలా మాట్లాడతారు కాబట్టి మేము ఫస్ట్ ప్లేస్లో పెట్టేసాం. ముందే సేఫ్ సైడ్ కదా. ఎలా ఇప్పుడు ఆన్ ది స్క్రీన్ నానిని ఎంత ఇష్టపడతారో, ఆఫ్ ది స్క్రీన్ కూడా జనాలు నానిని అంత దగ్గరగా చేసుకున్నారు. అది బహుశా ఏ హీరోకి అంత అవలేదేమో అనిపిస్తుంది. ఏమండి, అదృష్టం అంతగా దగ్గరగా చేసుకోవడానికి నేను ఏం చేశాను నాకు తెలియదు. ఐ థింక్ ఇట్స్ ఆల్ మై ఫిల్మ్స్. అండ్ అది నా సినిమాల వల్లే అయితే కనుక ఆ క్రెడిట్లో నేను ఇందాక అన్నట్టు దాని వెనక పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకు దొరికే ఆదరణ, లవ్ అండ్ ఎఫెక్షన్లో వాళ్ళందరికీ కూడా షేర్ ఉంది. డైరెక్టర్ వర్క్ గురించి ఏం చెప్తారు మీరు? ఇలాంటి ఈ జానర్ పర్టికులర్గా నేను లోకల్ జానర్ అంటే కలర్ఫుల్గా, ఎనర్జెటిక్గా ఉన్న ఆ జానర్ని ఆయన నిజంగా ఎంజాయ్ చేస్తారు చాలా పర్సనల్గా కూడా. సో ఆయన ఎంతగా దాన్ని ఓన్ చేసుకున్నారన్నది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. టెక్నికల్గా కూడా చాలా అమేజింగ్ కమాండ్ ఉంది మొత్తం దాని మీద. అండ్ దానికి తోడు బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా ప్రసన్న మాటలు అని చెప్పి, ఈయనకి ఉన్న సింక్ అదిరిపోద్ది. అంటే ఆయన రాసిన మాటలకి ఈయన పిక్చరైజేషన్కి తగ్గట్టుగా ఆయన రాసిన మాటలు, వీళ్ళిద్దరు కాంబినేషన్ బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. సో దానివల్ల మా పని ఈజీ అయిపోయింది అనమాట. ఫైనల్ ప్రోడక్ట్ ఇంత ప్రామిసింగ్ రావడానికి కారణం కూడా ఆ ఇద్దరు కాంబినేషన్. ఇంకొక క్వశ్చన్ ఇష్యూలు ఎప్పుడైపోతాయో. ఇందులో ఏముందంటే
మీరు ఎంబీఏ చేసి చాలా కష్టపడి అమ్మాయిని ఏదో పడేస్తాను ఫాలో అవుతారనే డైలాగ్ ఉంది కదండి, అది మా కోసం. ఓ అది యాక్చువల్గా అది మీరు అమ్మతో నాన్నతో చెప్పాలి, బట్ మీరు మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఏదో ఇది ఇలా వేసుకుని ఒక కొంచెం లుక్ ఇస్తూ ఏమైనా చెప్తారా? ఒక స్టైల్ క్రియేట్ చేసి ఇలా అంటారు కదా. జెంటిల్మెన్ గుర్తొచ్చింది, జెంటిల్మెన్లే కూడా అలా వేసాం. సో మన వేరే స్టైల్లో చెప్పాలా? ఓకే. అమ్మ నాన్న మీకోసం కాలేజ్కి వెళ్తా, ఎంబీఏ చదువుతా, అమ్మాయిని ఫాలో అవుతా, అలా. సూపర్. మీరు మామూలుగా కాదండి నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ. స్పాట్లో మీరు అప్పటికప్పుడు సీన్కున్న యాక్చువల్ సీన్ మార్చి మళ్ళీ చెప్తున్నారంటే పనే అదండి. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కూడా, యాక్చువల్గా ఒక డైరెక్టర్ ఏమైనా సీన్ ఇస్తే 3-4 వేరియేషన్స్ చూపించి చెప్పేవాళ్ళు అప్పట్లో మీరు అనుకున్నారని, ఆ తర్వాత అలా ఉంటే బాగుండని. అది ఇప్పుడు అలాగే. అంటే నేను నా డైరెక్టర్స్ ఐ గివ్ దెమ్ ఆల్వేస్ దట్ ఆప్షన్స్ అన్నమాట. ఇలా బెటరా, ఇలా బెటరా, ఇలా చేయనా అని అడుగుతాను. సో ఫైనల్ ద వాళ్ళ చాయిసే, బట్ వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడంలో ఒక చిన్న కిక్ ఉంది. అంటే ఇప్పుడు ఈ సీన్ మీకు ఇచ్చినప్పుడు కూడా మీరు 3-4 వేరియేషన్స్ డైరెక్టర్ చూపించారా? యాక్చువల్లీ ఈ సీన్ మాకు ఇచ్చినప్పుడు, ఈ సీన్లో ఏంటంటే అమ్మా నాన్న మీ సరే కాలేజ్కి వెళ్తాను, ఎంబీఏ చదువుతాను, అంతే సీన్. ఎంబీఏ చదువుతానని నా మనసులో మాత్రం నేను యాక్చువల్లీ అమ్మాయి కోసం వెళ్తున్నాను అన్నది ఫీలింగ్. చిన్న ఒక స్మైల్ ఇవ్వాలి వాళ్ళిద్దరిని చూసి. వాళ్ళిద్దరేమో ఓహో ఎంబీఏ చదువుతాడు మా వాడు అని హ్యాపీ. అప్పుడు ఇక్కడ చేంజ్ చేసింది సినిమాలో ఎలా ఉంటుందంటే, అమ్మ నాన్న కాలేజ్కి వెళ్తాను, ఎంబీఏ చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతాను, కానీ ఇద్దరు షాక్ అవుతారు. షాక్ అవుతాను, అమ్మ చెప్పింది ఫాలో అవుతాను అంటున్నాను అని కవర్ చేయాలి. సో దట్ ఇంప్రూవైజేషన్ హ్యాపెండ్ ఆన్ లొకేషన్. సో మీరు చేశారైతే, సో దానివల్ల కొంచెం ఫన్నీగా సరదాగా అనిపిస్తుంది. సూపర్ అండి. చెప్పండి డైలాగ్. అమ్మ నాన్న మీకోసం నేను కాలేజ్కి వెళ్తాను, ఎంబీఏ చదువుతాను, అమ్మాయిని ఫాలో, అదే అమ్మ చెప్పింది ఫాలో అవుతాను అంటున్నాను. చాలా కష్టంగా ఉందండి. ట్రై చేయండి. సరే ఒక్కొక్క లైన్ చెప్తారా నాతో రిపీట్? అమ్మా నాన్న మళ్ళీ చెప్దాం. మళ్ళీ అమ్మా నాన్న నేను కాలేజ్కి వెళ్తాను, మీకోసం ఎంబీఏ చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతాను, అదే అమ్మ చెప్పింది ఫాలో అవుతాను అంటే. మీరు ఏమైనా అనుకుంటున్నారా ఫ్యూచర్లో డైరెక్టర్ అయిన తర్వాత వీళ్ళతోనే సినిమాలు చేయాలి? అంటే డెఫినెట్గా ఏదో ఒక టైంలో లైఫ్లో ఒకసారి కోరిక ఉంది, ఒక సినిమా, ఒక కథ, నేను చెప్దాం అనుకున్న కథ ఏదైనా ఒక సినిమాగా తీసి ప్రేక్షకుల ముందు పెట్టాలన్న కోరిక ఉంది. బట్ ఆ కథ ఏంటి, ఎవరితో చేయాలి, ఏంటి, ఎప్పుడు చేస్తాను అస్సలు ఐడియా లేదు. ఇప్పుడైతే అసలు ఏం లేదు. మొత్తం చేస్తున్న ఫిల్మ్స్ ఎంజాయ్ చేస్తున్నాను, యాక్టింగ్ ఎంజాయ్ చేస్తున్నాను, వస్తున్న రెస్పాన్స్ని ఎంజాయ్ చేస్తున్నాను, ఇంత ఎఫెక్షన్ని యూనో ఇవన్నీ వదులుకొని ఇప్పుడు పక్కన పెట్టి వెళ్ళి డైరెక్షన్ ఇలాంటివి చేయకూడదు నాకు. బయట కనిపించని కోణం నానిలో ఇంకొకటి ఏమన్నా ఉందా? మాకు ఇప్పుడు వరకు సాఫ్ట్గా, చాలా దగ్గర మనిషిగా అన్ని సినిమాల ద్వారా చూపిస్తాయి. పై నీకు కొత్త యాంగిల్స్ కనపడతాయి. అన్ని రకాల ఫిల్మ్స్ చేయబోతున్నాను, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయబోతున్నాను. ఇప్పటికే 2-3 లైన్లో పైప్ లైన్లో కూడా ఉన్నాయి. డెఫినెట్గా మీకు సర్ప్రైజింగ్గా, షాకింగ్గా ఉండేవి కూడా కొన్ని ఉంటాయి. కానీ యాక్చువల్గా ఒక యాక్టర్ అనేగా అన్ని స్లాంగ్స్ కానీ వాళ్ళ వేషధారణ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ ఏరియాస్ వైజ్ నేను మాట్లాడుతున్నాను. సో అన్ని కవర్ చేస్తూ ఉంటారా ఏదైనా ఒక స్టోరీ లైన్ చెప్పినప్పుడు? అంటే డిపెండ్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ అండి. అంటే మన ఇప్పుడు నేను లోకల్ సినిమా ఉంది, ఇది హైదరాబాద్ బ్యాక్డ్రాప్. సో ఆ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు మన కృష్ణగడ వీరప్రేమ కావాలి, అంతా రాయలసీమ బ్యాక్డ్రాప్. సో అక్కడున్న క్యారెక్టరైజేషన్ కానీ, వాడి చిన్న చేతికుండే ఒక దారం కానీ, లేదా పెట్టుకునే ఒక కడియం కానీ తెలియకుండా మీరు మెల్లగా ఉన్న హెయిర్ స్టైల్ కానీ, రఫ్గా చిన్న ట్యాండ్ లుక్ కానీ, ఆ సెటప్కి ఆ ఏరియాకి తగ్గట్టుగా డిజైన్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ స్లాంగ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు రాజమండ్రి సైడ్ వెళ్ళిపోయి అక్కడ స్లాంగ్ అని, ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి స్లాంగ్ అని, లేదా శ్రీకాకుళం స్లాంగ్ అని, ఇలా ఈ స్లాంగ్స్లో ఏంటంటే చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టాకింగ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఒక స్లాంగ్ ఉంటుంది, బట్ ఆ స్లాంగ్స్ని సినిమాల్లో పెట్టాం. ఎందుకంటే మెయిన్ లీడ్ ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఏదైనా అయితే స్లాంగ్ ట్రై చేస్తాం, బట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు వీ వాంట్ ఆ స్లాంగ్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే సినిమా అంతా ఒక స్లాంగ్లో వింటాం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా
అంటే అన్ని ఏరియాస్ నుంచి అన్ని రకాల ప్రేక్షకులు చూస్తారు కాబట్టి జనరల్ తెలుగు అది ఎలా మేనేజ్ చేయాలి అంటే ఇంత ప్లానింగ్ ఉంటుందా? ఉంటుందండి. జనరల్ తెలుగు అంటే ఇప్పుడు మనం మామూలుగా చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూస్తూ పెరిగింది, మన సినిమాలో చూసేది జనరల్ తెలుగు, అంటే ఏ స్లాంగు లేని తెలుగు, నార్మల్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది నార్మల్ తెలుగు, ఏ స్లాంగ్ లేదు దీనికి. ఇదే సినిమాలో కూడా అప్లై చేస్తాం, అది ఏ ఏరియా అయినా సరే. బట్ వేష భాషల్లో అంటే మన బేసిక్గా మన బాడీ లాంగ్వేజ్లో, మన గెటప్లో, మన బ్యాక్గ్రౌండ్లో, మన చుట్టూ ఉన్న సెటప్లో ఆ డిఫరెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఓకే, దాహం వేస్తుందండి, మీకు వేస్తుందా? ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఫ్రెష్ లైమ్ వాటర్, సోడానా? ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. సరే అండి, ఇంకొకటి పిక్ చేయండి. ఇంకా మా టిష్యూ కూడా ఇలా వస్తుంది. మార్చ్ సెప్టెంబర్ మీ ఫేవరెట్. యా, ట్రైలర్లో ఫస్ట్ కనిపించే డైలాగ్ అండి ఇది. కరెక్ట్గా టేబుల్ కూడా ఉంది మీ ముందే. స్టార్ట్. మీరు చెప్తారా? నేను కూడా చెప్తాను, ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత నేను చెప్పేస్తాను. ఒక అమ్మాయి తెల్లవారుజాము 4 లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజాము 4 లేచి చదువుకుంటాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్. మీకు బాగా తెలుసు అనుకో డైలాగ్. ఏం చెప్పారండి మార్చ్కి సెప్టెంబర్కి? మీరు చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పడం కాదు. ఓకే, ఒక అమ్మాయి తెల్లవారుజాము 4 లేచి చదువుతుందంటే అది మార్చ్ అని అర్థం. అది ఒక అబ్బాయి తెల్లవారుజాము టేక్ 2 కట్. ఓకే, కెమెరాస్ రోలింగ్, యాక్షన్. ఒక అమ్మాయి తెల్లవారుజాము 4 లేచి చదువుతుందంటే అది మార్చ్ అని అర్థం. అది ఒక అబ్బాయి తెల్లవారుజామున తెల్లవారుజామున టేక్ 3. మీకు తెలుసు డైలాగు, మీరు చెప్పట్లేదు. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 లేచి చదువుతున్నాడు. ఇప్పుడు నేను న్యూస్ చదవాలంటే నేను ఇంకా ఎక్కువ టేకులు తీసుకుంటారా? యాక్టర్, ఓ మై గాడ్, నిజంగా టఫెస్ట్ జాబ్ అండి నిజం చెప్పాలంటే. ఓకే, టేక్ 3 అండి, 4 అయింది. టేక్ 3. ఓకే, టేక్ 3, స్టార్ట్ కెమెరా రోలింగ్, యాక్షన్. ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 లేచి చదువుతుందంటే అది మార్చ్ అని అర్థం. అది ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 లేచి చదువుతుందంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్. వెరీ గుడ్, గుడ్ జాబ్. నేను రెండో వాయిస్ ఇస్తున్నాను ట్రైలర్లో. ఓకే, యా, ఫైనల్ టేక్ 3 ఓకే అయింది. ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. పర్లేదండి, మిమ్మల్ని చూస్తే నేర్చేసుకోవచ్చు. బికాజ్ చిన్న డైలాగ్స్ కదండి ఇవి, పెద్ద ఇస్తాను నెక్స్ట్ ప్రోగ్రామ్. సరే, అప్పుడైతే వేరే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఇంతకీ నా క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో నమ్మే సిద్ధాంతం ఒకటి ఏంటండి అది? సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ ఇండివిజువల్. మనందరికంటే, నాకంటే, నీకంటే, మీకంటే, ఒక వ్యక్తి కంటే పెద్దది ఏదైనా ఉంది అంటే అది సినిమా. సో మనందరం ఈరోజు ఏ సినిమాలో అయినా టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ అందరూ వాళ్ళ కోసం వాళ్ళు కాకుండా సినిమా కోసం పనిచేస్తే ఆ సినిమా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు నాని అని ఉన్నాడు. నానికి ఇంతమంది ఇంత అభిమానం చూపిస్తున్నారన్న, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం సినిమా. నాలోంచి సినిమాని మీరు తీసి పక్కన పెట్టారనుకోండి, నేను ఎవరిని అసలు నోబడి. అంటే నేను డిగ్రీ కూడా ఫినిష్ చేయలేదు. సో నాకు ఎవరైనా జాబ్ ఇస్తారా అసలు? కొన్ని ఇదే రెస్టారెంట్లో బయట ఏదైనా అట్లీస్ట్ వాచ్మెన్ జాబ్ ఇస్తారా? ఎవరు నాకు. అంటే సో బట్ ఈరోజు ఇంత ఫేమ్, ఇంత ప్రేమ, ఇంత ఆదరణ ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే దానికి కారణం సినిమా. సో అలాగే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ నుంచి సినిమాని తీసి పక్కన పెడితే మేము నథింగ్, వీఆర్ ఆల్ జీరో. సో ఆ ఇంపార్టెన్స్ని, ఆ రెస్పెక్ట్ని సినిమాకి ఎప్పుడు ఉంచాలి. ఇది నా సినిమా, నేనే ఎక్కువ అని ఆలోచించడం మొదలెట్టిన రోజు ఐ థింక్ విల్ ఫాల్ కంప్లీట్లీ. సో నేను నమ్మేది, ఎప్పటికీ నమ్మబోయేది ఒకటే ప్రిన్సిపల్ ఏంటంటే, సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ ఇండివిజువల్. రేపొద్దున మీరు ఒక పెద్ద ప్రొడక్షన్ ఏర్పాటు చేసి, మీకు కూడా కొన్ని థియేటర్స్, లేకపోతే మీరు కూడా పెద్ద ప్రొడ్యూసర్ అయిన తర్వాత మంచి పొజిషన్ ఉన్నా కూడా ఇది నమ్ముతారా? 100% నమ్ముతా. అసలు నాకు ఆ గొడవ లేదు, అటువైపు వెళ్ళున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ ఆ సెటప్లో అంత లేదు. నేను సినిమాలు క్రియేటివ్ సైడే ఉంటాను, యాక్టింగ్ చేసుకుంటూ ఉంటాను. సమ్ డే ఏదో ఒక రోజు డైరెక్షన్ చేయాలని ఒక చిన్న కోరిక ఉంది నాకు. ఈ ప్రాసెస్, ఈ క్రియేటివ్ ప్రాసెస్ అంటే చాలా ఇష్టం అండి. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అది ఫస్ట్ డే థియేటర్లో ప్రేక్షకులందరితో కలిసి చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తానంటే కడుపు నిండిపోద్ది. ఇంకా ఇంతకు మించి ఏముంటుంది. సో ఎప్పటికీ ఇలా సినీ లోకల్గానే ఉంటానంటారా? అంతే, లోకల్. ఎస్, ఫినిష్ చేద్దామండి. ఇంకొకటి చూడండి, ఇది ఇంకా 2 టిష్యూలు ఉన్నాయి.
అబ్బో పంచ్ డైలాగ్ ఇది. ఇది బాగా ఉంటుందండి నిజంగా. నాకు బాగా నచ్చిన లైన్ ఇది. పాపని మీరు క్లాప్స్ కొట్టమని అడుగుతారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఎస్, ఇది ఎలా చెప్తాడు? పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఎవరు క్లాప్స్ కొట్టరే? పాపను మొదలెట్టమా. మీ డైలాగ్ ఎండింగ్ అప్పుడు ఒక రకమైన చీర పెడుతున్నారు వాయిస్, అది మీ స్టైలా? ఏమో అలా వచ్చిందామండి. మేబీ నా స్టైల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే లెమన్ సోడా కూడా అయ్యి ఉండొచ్చు. సినిమాలో కూడా ఉంది, సినిమాలో కూడా ఉంది. సినిమాలో కూడా లెమన్ సోడా తాగుంటాను ఆ టైంకి. కొన్ని అలా కూర్చొస్తాయి. నేను తాగి అయితే క్రియేట్ చేస్తాను. నాకు ప్రాబ్లం, నాకు రాదు. బాడీ లాంగ్వేజ్తో పాటు చెప్తారా? ఓకే, అలా సినిమాలో కూడా ఇలా ఒక టేబుల్ మీద కూర్చుంటే ఇలా పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటాడు. అవునా? ట్రైలర్లో ఎంత కనిపించట్లేదు. అవునా, మరి సినిమా ఎందుకు వస్తారు? ట్రైలర్లో ఎంత కనిపిస్తే మీరు సినిమాకి రావాలంటే మీరు కొంతే చూపించాలి. ఓహో, ఏంటి పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఇలా అన్నానా? కాదు, ఈ బేసిక్ మ్యాటర్ ఏంటంటే ఒక చిన్న క్యారమ్ బోర్డ్ ఇది. క్యారమ్ బోర్డ్ మీద కూర్చొని పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని అన్నప్పుడు ఈ పౌడర్ ఉంటుంది చూసారా క్యారమ్ బోర్డ్ మీద, ఆ పౌడర్ ఉంటుంది. ఆగి ఆగి కొట్టేదాన్ని పౌడర్ని ఊదినప్పుడు పౌడర్ అంతా ఇక్కడ వస్తుంది కదా, పులి అంటారని తీయాలి. ఇది మీరే ఇంప్రూవైజ్ చేస్తుంటారు అంటే చిన్న చిన్నవి ఉంటాయి, బట్ మీరు చేయాలి. మీకు డైలాగ్ చెప్పారు అంతే కదండి. ఏదైనా సరే మీరు తప్పించుకోకండి, ఇదంతా మీరు చేయాలి ఇప్పుడు. ఓకే, స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. అరే వా, క్యా బాత్ క్యా బాత్. నాకంటే బాగా చెప్పేశారు, అదే బాధ నాన్నగారు. ఇది మాత్రం అంటే నేనైతే ఇప్పుడు పాపం ట్రైలర్ చూసి నేను బాగా చెప్పాను అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసి ఇంకేంటండి అమ్మాయి బాగా చెప్పాను కదా ఇందులో ఉంది అనుకుని ఉంటారు. నెక్స్ట్ ఏంటి అంటే మీకు కోపం వస్తుందా? ఇప్పుడు నాకు రాదు, నాకు కాలేజ్లో ఉన్నప్పుడు అడుగుంటే అప్పుడు కోపం ఆ టైంకి బాగా కనెక్ట్ అయ్యి ఉండేవాడిని. ఇప్పుడు కూడా అందరూ ఆ సాంగ్ అంత కనెక్ట్ అవుతున్నారంటే దానికి రీజన్ అదే. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ పాస్ అవ్వగానే అడగకూడని క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి. అప్పట్లో మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్పేవారు? నెక్స్ట్ ఏంటంటే ఏదో అబద్ధం చెప్పి తప్పించుకునే వాళ్ళం అప్పుడు. నెక్స్ట్ ఏదో ఉన్నాయి కొన్ని ప్లాన్స్ మీకు చెప్తాను, క్లారిటీ దగ్గర ఏదో చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు గుర్తుందా అండి ఎవరైనా నెక్స్ట్ చిన్నప్పుడు డాక్టర్ అయిపోతాం, యాక్చువల్గా డాక్టర్, పోలీసు, టీచర్ ఇవన్నీ, లాయరు, తర్వాత ఏమవుతారు మనకి, బట్ అందరూ ఇంజనీర్స్ అయ్యారు చివరిలో. చిన్నప్పుడు ఇవన్నీ ఫ్యాన్సీ అని చెప్పారు, నేను యాక్టర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను లాయర్. ఎవరు అందరూ వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఓకే పిక్ చేయండి. లాస్ట్ బట్ వన్. ఓకే, ఏంటి దీనికి అంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటున్నారు. ఇది కూడా మీరే చేసి ఉంటారండి. ఏంటి నేను గెస్ట్ చేయగలుగుతున్నాను, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. అది కూడా మీరే స్టైల్ అలా ఇచ్చి ఉంటారా? ఊరికే ఏదో ఫ్లోలో. మీరు ఇప్పుడు ఫేవరెట్ యాక్టర్ అవుతున్నారండి డైరెక్టర్స్ మీరు. హోప్ఫుల్లీ అప్పుడు అలా అయితే నాకు హోప్ఫుల్లీ రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఫిల్మ్ నాశనం చేయాలి. సూపర్, అయితే అవ్వాలి కదా మరి. స్టార్ట్ చేద్దాం. ఏంటి దీనికి అంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. ఆ క్రేజీ వస్తుందో రాదో అనిపిస్తుంది. వచ్చేస్తుంది, మీరు మిమ్మల్ని నమ్మాలి. కెమెరా సార్ రోలింగ్, స్టార్ట్ సౌండ్ యాక్షన్. మళ్ళీ చేయండి, ఇంకొకసారి. ఓకే, డైలాగ్ మాత్రం గుర్తు చేస్తాను. ఓకే, వర్డ్ లాంగ్వేజ్ మీకు గుర్తుంది? గుర్తుంది. ఓకే, ఏంటి దీనికి అంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు మంచి క్రేజీగా. ఓకే, యాక్షన్. అదొకే, మీరు డైరెక్ట్ అది స్టార్టింగ్లో హాయ్ అక్కర్లేదు, మీరు ఓకే. ఏంటి దీనికి అంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. ఓకే, చివరిలో నవ్వేశారు కానీ ఆ టేక్ పనికిరాదు, బట్ అయినా సరే బాగా చేశారు. ఇట్స్ నాట్ ర్యాపిడ్ ఫైర్, కాకపోతే నేను వర్డ్ చెప్పగానే మీకు వెంటనే గుర్తొచ్చే ఫీల్, అంతమించి ఏం లేదు. సింపుల్ వన్. లైఫ్, వన్ ఛాన్స్. లవ్, వన్స్ ఇన్ లైఫ్ టైం. సినిమా, లైఫ్. కానీ మీ క్వశ్చన్లకి ఆన్సర్ అంతే. సక్సెస్, స్వీట్. ఫెయిల్యూర్, నెసెసరీ. వైఫ్, హాఫ్.
నాని నటించిన 7th మూవీ పిలిచేమింది అనుకుంటా. అయ్యో యా సూపర్. లాస్ట్ వన్ అండి. సో నేను గెలిచాను కదా ర్యాపిడ్ ఫైర్. మరి నాకు మీకు మీరే గిఫ్ట్ ఏది ఇవ్వలేదు. ఇస్తామండి. లెమన్ సోడా ఇచ్చారు ఇలా. ఓహో మీకోసమే లాస్ట్ది. ఎందుకండి ఎందుకు మేము చాలా గట్టి వాళ్ళం కదా, అవును, అయినా అందుకు కొట్టి ముందు అలా వాళ్ళే. ఉంటది. ఓకే, ఎందుకంటే ఇది కావాలని అమ్మాయిలందరినీ కాదులేండి, నాలాంటి వాళ్ళందరినీ గుచ్చి గుచ్చి అడిగిన చాలా మంది కనెక్ట్ అయిపోతున్నారు ఈ డైలాగ్ మాత్రం. చాలా మందికి ఫేవరెట్ డైలాగ్ ఇది. పొట్టి పొట్టి నిన్నే నన్నే పిలిచినట్టుంది. చూసారా మీరు కూడా కనెక్ట్ అయిపోయారు. Yeah. అంతే అండి, కాలేజ్ లో అలా వెళ్తున్నప్పుడు ఎవరిని పిలుస్తూ ఉంటారు కదా, ఇది పిలిచారు చాలా మంది. మిమ్మల్ని ఎవరు పిలిచారు అలా? ఎందుకు పిల్లరండి, పిలుస్తూ ఉంటారు అలా, కామన్ అది. అంటే అంత ఛాన్స్ ఇవ్వలేదు నేను, బట్ పిలిచారు, వాళ్ళు తీసుకున్నారు. అంతే. అంతే. మళ్ళీ తర్వాత కనిపించడం అనుకోండి వెనక్కి తిరిగితే. ఓకే ఓహో, కానీ బాబు గడ అలా కాదు, అక్కడే ఉంటాడు. అవునా? Yeah. ఓకే, అప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయి నుంచి ఏ డైలాగ్ వస్తుంది అయితే? ఏంట్రా పుట్టి, ఎవడ్రా పుట్టి, ఎవడ్రా పుట్టి, ఇదే డైలాగ్ వస్తుంది అమ్మాయిల నుంచి. అప్పుడు వాడి డైలాగ్ ఏమొస్తుంది సార్? ఆ, అంగుళం పొట్టున్న పొట్టె అంటారా పొట్టోడా. ఇది బాగుందా? సరే, ఇది ఇప్పుడు చేయాలంటారా ఇది మళ్ళీ? యా, ఇది మళ్ళీ నన్ను నేను తిట్టించుకున్నట్టు ఉంటుందేమో. మరి అది మీ ఇష్టం. ఓకే, అయితే మళ్ళీ చేద్దాం. రెడీ, యాక్షన్. పొట్టి పొట్టి నిన్నే. ఏంట్రో పొట్టి, ఎవరో పొట్టి? కులం పొట్టున్న పొట్టె అంటారా పొట్టోడా. నాకేం లేదా డైలాగ్ అప్పుడు? లేదు, మీకు ఏదో చెప్పాలన్నది కదా, ఆ. లోలో ఏమొస్తుంది చెప్పండి. వద్దులేండి. సో వీ ఫినిష్డ్ ఇట్. గుడ్ జాబ్. చాలా బాగా వచ్చిందండి, కానీ సినిమా కూడా ఇంత ఫన్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ ఉంటుందండి. ఇంత ఇంతకంటే ఇంత ఎక్కువ కాదు, ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, సినిమా చూసిన తర్వాత జనాలు ఎలా ఫీల్ అయ్యి వస్తారు అనుకుంటున్నారు? బికాస్ మీరు లాస్ట్ లో ఒక మెసేజ్ ఉంటుంది అంటున్నారు కాబట్టి. లేదు, నథింగ్ అలా సీరియస్. సీరియస్ కదా, ఏం లేదు, ఎంజాయ్ చేసి వచ్చే టైప్ కదా సినిమా. కంప్లీట్గా. అంటే వెళ్ళి చక్కగా ఒక పాప్కార్న్ కొనుక్కొని ఫ్యామిలీ అందరితో ఫ్రెండ్స్తో అలా కూర్చుంటే చక్కగా 2 గంటల సేపు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. బయటకు వచ్చినాక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా 1-2 జోకులు గుర్తు చేసుకొని నవ్వుకుంటారు, అంతే. యాక్చువల్గా సినిమాల్లో ఏరా పోరా హీరోన్ అనే ఛాన్స్ ఇస్తున్నారండి మిగతా ఆర్టిస్టులకు? ఎవరు? నేనా అండి? మీరు ఇచ్చేస్తారు. వాళ్ళు పిలుస్తున్నారా నన్ను అని అడుగుతున్నారు. సినిమా అండి, అంతే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నన్ను బయట కూడా యాక్చువల్లీ ఎక్కువ సార్ గీర్ అంటే తొందరగా ఇష్టపడిన అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరైనా సరే ఐ లైక్ దెమ్ టు కాల్ మీ నాని. నేను నో హైరార్కీ ఇన్ మై టీమ్స్. అట్లీస్ట్ నా షూటింగ్ లొకేషన్లో ఐ డోంట్ అంటే నాని బాబు లేదా అండి? అస్సలు లేదు. ఆడెవడో అనుకుంటానండి, పలకను కూడా పలకను. పిలిచినా పలకను. Anyway, thank you so much, Nani. Thank you. It's And always all the fun best. with you. Yeah. Thank you. Thank you so much. This is Devi Nagvalli signing off.